అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెబిఎన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడుతూ. నమస్కారం గురు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, చాలా వరకు మనం చూస్తుంటాం సహజంగా కొత్త వాహనాలు కొనే ముందు చాలా వరకు బడ్జెట్ ఎక్కువ లేదు అని చెప్పి సెకండ్ హ్యాండ్స్ కొనుక్కుంటూ ఉంటారు. వాహనాలు కొనుక్కోవడం, కొంతమంది గోల్డ్ షాప్లలో పాత బంగారం మా దగ్గర ఉంది మీరు ఇది తీసుకోండి అని వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. ఎవరైతే యూస్ చేసిన వస్తువులు మనం మళ్ళీ యూస్ చేస్తే వాళ్ళకు ఉన్న దోషాలు ఏమైనా మనకి బదిలీ అవుతాయా? నిజంగా ఇట్లాంటివి వస్తువులకు కూడా ఒక కర్మ సిద్ధాంతం ఉంటుందంట? తప్పకుండా ఉంటుంది. అంటే మీకు 100% కరెక్ట్. అది అంటే ఈ శాస్త్రంలో చెప్పబడింది. అక్కడ కేవలం అంటే ఒకటి దానంగా తీసుకోవట్లే కదా, లేదు కాబట్టి దానంగా తీసుకోవడం ఒకటి దోషం ఎక్కువగా ఉంటుంది. కొనుక్కోవడం వల్ల దోషం ఎప్పుడు ఉండదు. కొనడం అనేది దోషం మీకు ఎప్పుడు కలగదు. రెండవది ముఖ్యం గుర్తుపెట్టుకోండి, ఈ తల్లిగారు కానీ తండ్రి గారు చనిపోయినప్పుడు వారికి ఉన్నటువంటి ఆభరణాలు వంశపారంపర్యంగా వాళ్ళ కోడలకి, కూతురికి, కొడుకి, మనవాళ్ళకి ఇస్తూ ఉంటారు. అవి తీసుకునేటప్పుడు కూడా వాటిని మనం జాగ్రత్త శుద్ధి చేసే తీసుకోవాలి. వారు వేసుకున్నటువంటి నేరుగా మనం వేసుకోవడానికి లేదు. జీవించినప్పుడు వేసుకోవచ్చు. జీవించి ఉన్నప్పుడు ఏంటంటే మీ అంతా డిఎన్ఏ ఒకటే కదా, మీ తల్లి కూతురుది, నాన్నగారిది, కొడుకుది ఒకే డిఎన్ఏ అవుతుంది. కోడలు వాడేటప్పుడు మాత్రమే డిఎన్ఏ మారిపోతుంది. కాబట్టి కాస్త మనము అవి శుద్ధి చేసి వేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పచ్చల గొలుసు ఉంది, మంచి పచ్చల హారం ఉంది, బ్రహ్మాండం ఉంది, కొత్త డిజైన్. అది అత్తయ్య గారు కాలం చేశారు. అది నేరుగా వేసుకోవచ్చు అంటే కోడలికి తీసుకొని చెప్పారు. సరే ఆడపడుచు కూడా అక్క వదిన నువ్వు వేసుకో అని చెప్పారు. దాన్ని నేరుగా వేసుకోవద్దు. దాన్ని కాస్త గోమూత్రంలో శుద్ధి చేసి ఆవు పాలలో కడిగి నల్లపూసలు కానీ ఆ పచ్చల హారం కానీ ఇంకోటి ఏదైనా సరే అవి మనం శుభ్రంగా దాన్ని కడిగి అప్పుడు మనం ధరిస్తే ఆ డిఎన్ఏ అనేది లేకుండా పోతుంది. దానంగా తీసుకోవడం అనేది ప్రమాదాన్ని కలిగిస్తుంది. సువర్ణ దానం తీసుకున్న ప్రమాదం. ఇక్కడ జ్యోతిశాస్త్రంలోనే ఏదైనా నాడి దోషం ఉంటుంది, ఇద్దరు భార్య పెళ్లి చేసుకునే పిల్లవాడికి నాడి దోషం ఉంటే సువర్ణ దానం చేయమని చెప్పింది. సువర్ణ దానం తీసుకున్న వాడికి నరకంలో ఏ ప్రాబ్లం వస్తుందో కూడా దాన్ని చెప్పబడింది. ఏది? గరుడ పురాణం చెప్పబడింది. జ్యోతిష్ శాస్త్రంలో తీసుకోమని చెప్తుంది. ఆ తీసుకునే గరుడ పురాణంలో ప్రాబ్లం ఎక్కడ అక్కడ చెప్పబడింది. మరి అదేలా అండి, మరి తీసుకోవద్దని మీరే అంటున్నారు, తీసుకోని మీరే అంటున్నారంటే తీసుకున్నవాడు చేసుకోవాల్సినటువంటి జపం ఉంది. 6 నెలల వరకు వాడు ఇంకొకరి ఇంట్లో భోజనం చేయదు. 6 నెలల వరకు ఇంకొక దానం తీసుకోవద్దు. 6 నెలల వరకు ఎటువంటి కార్యక్రమానికి వెళ్ళకూడదు. అటువంటి వాళ్ళు తీసుకోవాలి. ఈ రోజులో ఇచ్చేటువంటి పావుతులు ఏంది, చిన్న గ్రామ్ బంగారానికి 6 నెలలు విడిపోతారు. పెళ్ళ బతకాలి. 6 నెలల వీడే కొనుక్కుంటాడు. కాబట్టి ఈ రకమైనటువంటి దోషం ఉంది, తీసుకోకంటారు. తీసుకోవద్దప్పుడు నువ్వు తీసుకుంటే ఈ పద్ధతి పాటించు. ఇది దానంగా తీసుకుంటే ఈ దోషం ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణ ఘోర దోషం. అలాగే విన్నట్టుగా పాత బంగారాన్ని నేరుగా కొనుక్కోవచ్చా మీరు అడుగుతున్నారు. కొనుక్కోవచ్చా? అది కూడా కొనుక్కోకూడదు. మరి ఎలా కొనుక్కోవాలండి? బంగారం గొలుసు బాగా నచ్చింది, దాని ప్యాటర్న్ బాగుంది, దాని డిజైన్ బాగా ఉంది, దానికి మువ్వలు బాగా ఉన్నాయి, బ్రహ్మాండం ఉంది, పట్టీలు చాలా కొత్త పట్టీలు అవి అన్నప్పుడు కూడా ఇదే పద్ధతి పాటించాలి. దాన్ని శుభ్రంగా మీరు కంసాలి షాప్లో వాళ్ళు శుద్ధి చేసేది ఒకటి ఉంటుంది, వాళ్ళు డస్ట్ క్లీన్ చేసి ఉంటుంది కదా తెల్ల మెరవడానికి. అటువంటి వాటిలో దాన్ని ముంచి తర్వాత మీరు గోమూత్రంతోనూ ఆవు పాలతో శుద్ధి చేసుకొని పసుపు నీళ్ళల్లో కడిగి దాన్ని అప్పుడు అమ్మవారికి కాళ్ళ దగ్గర పెట్టి అర్చన చేయించి అప్పుడు ధరించాలి. ఇలా చేసుకోవడం వల్ల పాత బంగారం కొనుక్కోవడం వల్ల కూడా మీకు తప్పకుండా అసలు యాక్చువల్గా బంగారం ఎప్పుడు పవిత్రమే, కానీ పవిత్రం అని చెప్పేసి నేరుగా మనం వేసుకోవడానికి లేదు. దాన్ని కొద్దిగా శుద్ధి చేసిన తర్వాతనే, అంటే ఏమిటి, పైన పైనటువంటి డిఎన్ఏని అనేక రకాల ఇతర నెగిటివ్ ఎనర్జీని శుద్ధి చేయడమే. బంగారాన్ని శుద్ధి చేయడం కదా, బంగారం ఎప్పుడు పవిత్రమైంది. అటువంటి దాన్ని శుద్ధి చేసి మనం ధరిస్తే అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి మీరు సెకండ్ హ్యాండ్ బంగారం కొన్నా ఇదే పద్ధతి పాటించండి, నల్ల పూసలు గొలుసుకున్నా ఇదే పద్ధతి పాటించండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైన సెకండ్ హ్యాండ్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు, దానికి ఇబ్బంది లేదు. మరి ఈ బండ్ల విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాహన విషయంలో గుర్తుపెట్టుకోండి, సెకండ్ హ్యాండ్ వాహనం అనేది కొన్ని కార్పొరేట్ ఆఫీసులు కొద్దిగా వాడి, కొందరు డాక్టర్ లాంటి వాళ్ళు వాడి, కొందరు లాయర్ లాంటి వాళ్ళు తక్కువ తిరుగుతుంటారు. తక్కువ తిరిగి జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళు ఉంటుకుంటారు. ఇప్పటికి కూడా ఆ సామెత ఉంది, డాక్టర్ బండి అయితే ఎంబడే కొనుక్కోవచ్చు మనం అని. డాక్టర్ గారు ఏస్తారు, ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్తారు, దాన్ని రోగిని శరీరాన్ని చూసినట్టుగా నీట్గా చూస్తాడు, కవర్ కప్పేస్తాడు, హాస్పిటల్కి వెళ్తాడు, సర్జరీ చేస్తాడు, మళ్ళీ కారు కవర్ తీస్తాడు, శుభ్రంగా మెల్లగా ఇంటికి వస్తాడు, ఇంట్లో పెట్టుకుంటాడు. డాక్టర్ గారి కారు బాగుంటుంది, అది నానుడు ఏర్పడింది అప్పటి నుంచి, అనాది నుంచి కూడా ఉంది. సరే ఇప్పటికీ అలాగే ఉన్నారు తెలియదు మనకి. ఆ డాక్టర్ గారి కారు కొనడానికి అనుకూలత ఎందుకు ఉంటుందంటే జాగ్రత్తగా కాపాడుకుంటాడు కాబట్టి. అలా కొంతమంది ఎక్కువగా రన్నింగ్లో లేనటువంటి కారు కొనడం మంచిది. అలాగే ట్రావెల్స్ కార్ అనేది సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఈ ట్రావెల్స్ వాళ్ళు తెలియకుండానే పాముల మీద ఎక్కించుంటారు, మేకల మీద ఎక్కించుంటారు, బల్ల మీద ఎక్కించుంటారు. ఇప్పుడు రోడ్డు మీద జంతువులు చాలా ఉంటాయి, వాటిని ఎక్కించుంటారు గ్యారంటీగా. సరే కొన్నవాడికి వాడి తాపత్రయం వాడిది, వాడు కష్టపడి భార్య పని పెంచుకోవడానికి వాడి తత్వం వేరు. వాడు అది యాక్సిడెంట్ చేసిన తర్వాత బాధపడ్డా, పశ్చాత్తాపడ్డా లేదా? పశ్చాత్తాపడితే ఇబ్బంది లేదు. ఇప్పుడు అనవసరంగా జరుగుతాయి అవి.
కారు కింద నుంచి పెళ్లిపోయినా మనకే సంబంధం, దానికేం సంబంధం లేదుగా. అది భగవంతుని ఇచ్చాది, అలా జరిగింది, దాన్ని మనం ఏం చేస్తాం. కానీ మీరు బాధపడాలి, అయ్యో నా వల్ల ఒక జరిగిందని చెప్పేసి బాధపడినా సరే పాప దూరం అవుతుంది, ఆ పాపాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే బాధపడకుండా బాగా అయింది, ఎవరు రమ్మన్నా నా బండి కిందకి, నా బండికి వచ్చిందని చెప్పేసి దురహంకారంతో ఒక జీవాన్ని చంపడానికి కారకుడైన నువ్వు అహంకారంతో బాగైందని అన్న మాత్రం నష్టం వస్తుంది. ఆ సెకండ్ హ్యాండ్ బండి కొనేటప్పుడు ఆ అంతకుమున్నటువంటి యజమాని పశ్చాత్తాపడ్డా లేదా, మనం చూసుకోవడం లేదా, అది లేకపోతే ఈ వాహనానికి నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంటే ప్రతిసారి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, మన వల్ల ఇబ్బంది కలిగే అవకాశం, ఏదో ఒక ఆటంకం కలిగే అవకాశం అది తప్పకుండా ఉంటుంది. మనకి ఆరా అనేది ఆ బండికి ఎక్కువ ఉంటుంది. అలాగే నాకు తెలిసినంత వరకు ఈ ప్రతి ట్రావెల్స్ కార్ నడిపే వాళ్ళు మ్యాక్సిమం, ఇప్పుడు నేనున్నాను, నేను రెగ్యులర్గా ఇప్పుడు ఏదైనా విజయవాడ, గుంటూరు, బెంగళూరు వెళ్తున్నప్పుడేమో ఇక్కడ నేను మన కొండగట్టు ఆంజనేయ స్వామి, అది సారీ మన బాచిపల్లి ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది, బీచ్పల్లి, అక్కడ నేను స్వామివారి దండం పెట్టుకొని వస్తుంటాను. ఇటు విజయవాడ వెళ్ళినప్పుడు మనకి చౌటుపల్లి దాటిపోయిన తర్వాత ఒక గుడి ఉంటుంది, రోడ్డు మీద ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, చాలా ఫేమస్ గుడి. అది తప్పకుండా గుడి దగ్గర ఆపుతాను నేను. ఆ గుడి దగ్గర ఆపి తప్పకుండా స్వామివారి చందనం తీసుకొచ్చి, ఆ సింధనం తీసుకొచ్చి నా బండికి, టైర్లకి, స్టీరింగ్ ఇప్పటికి పెట్టుకుంటాను నేను ఇప్పటికి దాదాపు 2-3 కార్లు కూడా, ఆ 2-3 కార్లకు కూడా నేను తప్పకుండా, అంటే ఇప్పుడు 2-3 కార్లు లేవు, ఒకటే ఉంది. అప్పటి నుంచి నాకు అలవాటు అది. ఆ చోటుపల్లి దాటిన తర్వాత ఒక ఊరు ఉంటుంది, నాకు పేరు బాగా ఫేమస్ వచ్చేది ఆంజనేయ స్వామి. నేను, మా అమ్మాయి, మా ఆవిడకి అందరికి సెంటిమెంట్, అది చాలా సెంటిమెంట్. కాబట్టి అటువంటి గుళ్ళు కొన్ని ఉంటాయి. అలా మనం చేసుకున్నప్పుడు ఆ గుడి దగ్గర ఆపినా ఈ నెగిటివ్ అయితే తొలగిపోతుంది. అంటే ఆ అంతకున్నటువంటి కారు యజమాని ఇలాంటి శుభమైనటువంటి దేవాలయం తీసుకెళ్లడం, ఆ బొట్టు పెట్టడము, దిష్టి తీయడము, అలాంటివి చేస్తుంటే, నెలకోసారి 2 నెలలు చేస్తుంటే మాత్రం తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అటువంటి వాళ్ళ సెకండ్ హ్యాండ్ కారు కొనవచ్చు. తప్ప ఇక దేవుడు అంటే నమ్మకం లేదు, ఇంకా పశ్చాత్తాపం లేదు, బాగా అయితే ఏంది, ఆ గుద్దితే ఏంటి అనేటువంటి విషయం ఉన్నవాడు, అలాగే రోజు మద్యపాన సేవన చేసి బండి నడిపేవాడు, ఆ వాహనంలో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అటువంటి వాహనాలు కొనకపోవడే మంచిది. ఎలా తెలుస్తుంది అని అడిగితే, మనకు ఆ కారును ముట్టుకోగానే ఒక పాజిటివ్ ఎనర్జీ తెలుస్తుంది. మన కారును ముట్టుకోగానే, కారులో కూర్చోగానే, మీరు కానీ, మీ కూతురు కానీ, మీ తండ్రి గారు కానీ, అందరూ కూర్చున్న వాళ్ళని 5 ముగ్గురు కనుక నెగిటివ్ ఎనర్జీ వస్తే అది నెగిటివ్ ఎనర్జీ. వాళ్ళకి అంత అందం కనబడుతుంది, సీటు ఉంది కనబడుతుంది, పర్ఫ్యూమ్ వాసన వస్తుంటుంది, అంత బాగా కనబడుతుంది. కానీ వాళ్ళ మనసు చెప్తుంది, డైరెక్ట్గా చెప్పేస్తుంది దిస్ ఇస్ నాట్ గుడ్ అని చెప్పేసి. ప్రతి మనిషికి ఒక 6th సెన్స్ బాగా పనిచేస్తుంది, ఆ ఇంటెన్షన్ తెలుసుకోవచ్చు. కాబట్టి మనం కారు కొనేటప్పుడు 5-6 నిమిషాలు లోపలికి వెళ్ళి కూర్చొని, ప్రశాంతంగా కూర్చొని ఒక 5 నిమిషాలు మనం అడాప్ట్ చేసుకోవాలి ఆ కార్ని. మనకి అప్పుడు అడాప్ట్ చేసుకున్నప్పుడు దాని గురించి తెలుస్తుంది, మనకి ఎలా ఉంది, కారు వల్ల మన ప్రయోజనం ఉంది అనేది తెలిసిపోతుంది మనకి ఆ విషయంలో. గురుగారు, కొంతమందిని చూస్తుంటాం, కొత్తగా వెహికల్ కొన్నా వాళ్ళకి పూజ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఎక్కువ యాక్సిడెంట్ అవ్వడం జరుగుతుంటుంది, స్కిడ్ అవుతుంది బండి, నాకు ఈ బండి అచ్చు రావట్లేదు అని అంటుంటారు. నిజంగా కొత్త వాహనం కొన్నా అలా ఉంటుందా, లేకపోతే వాహనం కొనేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు పాటించవచ్చు? తప్పకుండా 2 విషయాలు కరెక్ట్గా అడిగారు మీరు. తప్పనిసరిగా మీరు ఏంటంటే, ఈ కారు, అది వాహనం కూడా జాతకంలో, వాహనం కానీ ఏదైనా కొనేటప్పుడు జన్మ జాతకంలో లగ్నం నుంచి 4వ స్థానం ఎలా చూసుకోవాలి. సరే, 4వ స్థానం అంటే వాహన స్థానం, మాతృస్థానం అంటారు దాన్ని. ఈ స్థానం బలంగా ఉంటే మనం కారు, బండి కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి తప్ప అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కొనకూడదు. అది ఎంత ఉంటుంది, ఒక 1 మంత్ ఉంటుంది, 2 మంత్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ 2 మంత్స్ రాలేకపోతే ఎందుకు? కాబట్టి 4th స్థానం అనేది జన్మలగ్నం నుంచి 4వ స్థానం కనుక బలంగా ఉంటే ఆ రోజు మనం కారు కొంటే చాలా మంచి అనే విషయాన్ని గమనించండి. దానికి కూడా ఘాతవారాలు ఉంటాయి. అంటే కొంతమందికి ప్రతి వ్యక్తికి ఘాతవారాలు ఉంటాయి. ఆ ఘాతవారం రోజున ఎట్టి మీద మన బండి కొనకూడదు, అది మనకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కొంతమందికి మంగళవారం సెంటిమెంట్. నేనే ఎగ్జాంపుల్, నాదే. నేను ప్రతి కారుని, ప్రతి బండిని, నేను కొన్నటువంటి ఎంతకుముందు బళ్ళని కూడా మంగళవారం కొంటాను. ఎందుకు మళ్ళీ తిరిగి కొంటారని? మంగళవారం కొంటే బండి నాకున్నటువంటి శుభయోగం జరిగిందో తెలియదు. నాకు ఆ మంగళవారం నాడు కొన్నటువంటి నాకేం పెద్ద యాక్సిడెంట్ కాలేదు. యాక్సిడెంట్ అయినా పెద్ద ప్రమాదం నాకు జరగాల. నా బండి పోయి ఎక్కడో గోతులు పడ్డా, ఎవరు ముందు బ్రేక్ వేస్తే నా బండి పోయి తగిలింది, బ్యానెట్ ఇబ్బంది అయింది, మనం చేయించుకున్నాం. కానీ నాకు కానీ మా ఆవిడ కానీ అంత స్పీడ్లో పోయినా మాకు ఎటువంటి, అంటే 120 స్పీడ్లో పోయినా మాకు ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. ఎక్కడ మాకు, నేను దేవుడి దయ వల్ల టచ్ కూడా అనొద్దు, కానీ ఈ రోజు వరకు నాకు బండి రోడ్డుగా ఆగిపోయింది లేదు. నాకు ఇన్ని 15 ఏళ్ళ తర్వాత నేను కొన్నటువంటి అంతకుముందు కార్లు ఏవైనా సరే, ఏ ఒక్క రోజు నా బండి పంక్చర్ అయ్యి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి కానీ నా బండి నేరుగా రోడ్డు మీద ఆగింది లేదు. నా భార్య, నా పిల్లలు ఎప్పుడు రోడ్డు మీద నడిపించింది లేదు. అంటే అది యోగం. అది నేను మంగళవారం కొంటాను, మంగళవారం పూజ చేయిస్తాను. మళ్ళీ ఇంకోటి సెగ్మెంట్ అంటే ఆ రోజు నేను బండి నడపను, అడుగుకుంటాను. షోరూమ్ తీసుకెళ్తాను, నా అల్లుడో, నా మేనల్లుడో, లేదా నా శిష్యులో నేరుగా వెళ్తాను. చెక్ కూడా నేను నా చేతి నుంచి మా అమ్మాయితో ఇప్పిస్తాను. అదే నేను ఎందుకో కొనడం మాత్రం నా పేరు ఉంటుంది. అది నేను నడపను, ఎట్టి పరిస్థితులు నడపను. నేను, మా తమ్ముడు వస్తాడు, నేను వెళ్తాను, మా తమ్ముడు వస్తాడు, మా బావమరుడు వస్తాడు, వాళ్ళు వచ్చేసి వాళ్ళే నడుపుతారు, తీసుకొస్తారు, పూజ చేస్తారు, వాళ్ళే ఉంటారు. ఇవాళ ఇంట్లో పెట్టినా రేపు పూజ చేయించినా వాళ్ళు రేపు పూజ చేసి నాకు అప్పుడు, నేను అప్పుడు పూజ అయిన తర్వాత నేను నడుపుతా దాన్ని. అదంతా సెంటిమెంట్ నాకు. అసలు మళ్ళీ నాకు అమీర్పేటలో దుర్గా గుడిలోనే పూజ చేయించాలి.
అది మహా సెంటిమెంట్. నువ్వు ఎన్ని రోజులైనా సరే, అందులో ఒక మామయ్య ఉండేవారు, కృష్ణమూర్తి గారు మామయ్య ఉండేవారు. ఆ మామయ్యతో చేయించాలని నా కోరిక ఎక్కువ ఉండేది. సో ఆ సెంటిమెంట్ ఇప్పటికి కూడా మా మామయ్య గారు రిటైర్ అయిన తర్వాత కొత్త గారు కూడా సర్లేరు నేను వస్తా అని చెప్పేసి ఆయన వచ్చేసి ఆ గుమ్మడికాయ తీస్తే, అంటే అవి చాలా పనికి వస్తుంది. సెంటిమెంట్ అనేది చాలా పనికి వస్తుందమ్మా. కాబట్టి ఈ రోజు వరకు నాకు అద్భుతమైనటువంటి వాహనం వల్ల సౌఖ్యము. ఎంత దూరం కాశ్మీర్ వరకు వెళ్ళాం మేము మా కార్లో. కాశ్మీర్ వెళ్ళాం, హరిద్వార్ వెళ్ళాం. బట్ మా ఆవిడ కూడా కారు వచ్చినప్పుడు ఇంత ఆవిడకి కొద్దిగా ఇబ్బంది ఎప్పుడు కలగలేదు. నడువు నొప్పులు కానీ ఏముంటుంది, వెరీ కంఫర్టబుల్. అసలు బండి కోడతూనే ఉంటారు మా శిష్యులు అయితే, ఒకటి తర్వాత ఒకటి నడుపుతారు. నా బండి నా చేతికి ఇవ్వరు, వాళ్ళు నడిపిస్తారు. సో అంత బ్రహ్మాండంగా వెళ్ళి హాయిగా సుఖంగా ఉన్నటువంటి విషయం అంటే కంపల్సరీగా 4వ స్థానం, జన్మలగ్నం 4వ స్థానం బలంగా ఉండాలి, పాజిటివ్ ఎనర్జీ బాగా ఉండాలి, ఘాతవారం కొనకూడదు. ఇవన్నీ ఉన్నప్పుడు ఎంత కొత్త కారు కొన్నా ఉంటుంది. చాలా మంది చూసాం, కారు కొనంగానే పూజించగానే డైరెక్ట్ గా చూసాం, యాక్సిడెంట్ అయిన చూసాం. కొంతమంది పాపం కాలం చేసిన వాళ్ళు కూడా చూసాను నేను. కాబట్టి ఘాతవారం రోజున కానీ లగ్నం కూడా హ్యాండ్ అవుట్ చేసుకుంటప్పుడు గంట తేడా ఉంటే ఏమవుతుంది, ఆయన తాళంచి హ్యాండ్ అవుట్ చేస్తాడు. వెయిట్ చేద్దాం, వెయిట్ చేసాం కదా, ఒక 2 hours లగ్నం బాగాలేదు, 2 hours వెయిట్ చేద్దాం, నష్టమే లేదు కదా. 50 లక్షలు పెట్టి కారు కొంటున్నాం, 50 సరే కనీసం తక్కువ 7 ఏళ్ళు నడుపుకోవాలిగా. ఆ 7 ఏళ్లలో మనకు సుఖం ఉండాలిగా, దానివల్ల 10 రూపాయలు సంపాదించుకోవాలిగా. కాబట్టి అటువంటి తత్వం ఒక 2 hours వెయిట్ చేయాలి, నష్టం లేదుగా. కాబట్టి అలా మనం మంచి లగ్నంలో మంచి సమయంలో తప్పకుండా తీసుకుంటే అది అనుకూలవంతంగా ఉంటుంది, శుభం కలుగుతుంది. ఈ మధ్య చాలా మంది మమ్మల్ని అడుగుతారు, గురుగారు కారు ఏ టైంలో హ్యాండ్ అవుట్ చేసుకోవాలి, ఏ టైంలో పూజ చేసుకోవాలి అడుగుతుంటారు. చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య. వాళ్ళకి మంచి సలహాలు ఇస్తున్నాం, వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. శీఘ్రమే వాహన ప్రాప్తిరస్తు, కొత్త కారు ప్రాప్తిరస్తు.